సో గైస్ మేము ఈరోజు కామాఖ్యాదేవి గుడికి వచ్చాము. ఇదే మా లైను. కొంతమంది పూలు గిలన్నీ తీసుకొచ్చారు, మేమైతే తీసుకురాలేదు. సో ఇక్కడ ఎప్పుడైనా వచ్చి విఐపి టికెట్లు ఇవి అవి తీసుకోకండి. ఎందుకంటే మనం కష్టపడి దర్శనం చేసేది అదే మంచి పని. ఎందుకంటే మనం పుణ్యము చేసినామో చేయలేదో అది తెలియదు, కానీ మనం నడుచుకుంటూ పోయి మనం కష్టంతో ఎవరికి చెప్పకుండా పైసలు ఇవ్వకుండా మన కష్టం మనం సంపాదించుకోవాలి, కానీ పైసలు ఇచ్చి మనం కొనుక్కోకూడదు దర్శనం. ఓకేనా ఫ్రెండ్స్? ఎప్పుడైనా మీరు కామాఖ్య వస్తే మీరు కష్టపడి అయినా నష్టపడి అయినా మీరు నడుచుకుంటూ టోకెన్ తీసుకుంటూ కష్టపడి తీసుకోవాలి. విఐపి టికెట్లో పోయి పైసలు పోయి చేసుకోవడము కొనుక్కోవడము అద్దాసం అన్నారు, అది అహంకారం అంటారు. సరేనా ఫ్రెండ్స్? అయితే మీరు ఏం చేయాలంటే ఇది చేయండి, నార్మల్గా నడుచుకుంటూ లైన్లో వచ్చి టోకెన్లు తీసుకోండి. ఓకేనా? సో చూస్తుండే నా వీడియోస్, నచ్చితే లైక్ కొట్టండి, ఫాలో కొట్టండి. ఓకేనా? మేము అయితే కూర్చున్నాం లైన్లో, అందరు ఇక్కడ కూర్చున్నా ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ అందరు లైన్ టోకెన్ తీసుకోవాలి కదా, అందుకే తీసుకున్నాము. కూర్చున్నాము ఇక్కడ లైన్లో, అందరూ కూర్చుని ఉన్నారు. చూడండి ఫ్రెండ్స్, అందరు కూర్చుని ఉన్నారు. ఈ పిల్లని చూడండి, ఇంకా అల్లరి చేస్తుంది. ఏ పిల్ల, నీ పేరేంటి? అల్లడి చేసిన పిల్ల ఇక్కడ అందరూ. సో గైస్, ఇవి తిరుపతిలాగా సిస్టమ్ చేశారు. కూర్చోవడం, పోవడం, నించోవడం, ఇక మొత్తం కామాఖ్యాదేవిలో చేశారు. మొత్తం అంటే గుడి వెనక నుంచి తీసుకెళ్తాం మమ్మల్ని. గుడి నుంచి వెనక మొత్తం తిప్పి తీసుకెళ్తున్నది. ఎవరైనా పైసలు కట్టిపోతారు కదా, అలా మెయిన్ గేట్ నుంచి వెళ్ళిపోతారు ముందుకి. మనం పైసలు వేయాలి కదా, అది కొంచెం మనకి చుట్టూ తిప్పుతూనే పోతున్నారు. కానీ పర్లేదు, ఏదైనా కష్టం కొంచెం బాగానే ఉంటుంది. ఇక వచ్చినట్టు చూడండి కామాఖ్య గుడి, ఇక చూడండి కామాఖ్య గుడి. ఇక్కడ హోమం గమనం అన్నీ జరుగుతుంది. హోమం ఇక ఇది గుడి, కామాఖ్య గుడి. ఇదే కామాఖ్య గుడి, ఇగో ఇదే. तीन पॉइंट ना बड़े अच्छे फोटो वीडियो ले लेते हैं। बस कॉइन
इधर क्या कर रही है? हाँ वीडियोस কত গন্ধ নেই গুড়িয়া কিন্তু মরে যাচ্ছে যাবে হ্যাঁ मानचित्र फिर उसका तोड़ दिए क्यों? हाँ पहले का चल देखो किसका वीडियो ज़्यादा बनता है। आपके मैं फोटो लूँगा। हाँ ले आपका లేవు సో గైస్ ఇక్కడ కామాఖ్య దగ్గర హైదరాబాద్ కిచెన్ ఉన్నాయి. ఇక్కడ మీరు ఎప్పుడైనా ఎవరైనా వస్తే ఇక్కడ మీరు టిఫిన్ చేసుకోవచ్చు. ఇది మన గుడి నుంచి డైరెక్ట్ వచ్చిన తర్వాత కింద ఉంటుంది. ఈ పిల్లర్ మీరు గుర్తుపెట్టుకోండి, ఇక్కడ వచ్చేస్తే మీరు కనిపిస్తాయి. ఓకేనా? ఇవే హైదరాబాద్ కిచెన్. ఇక్కడ హైదరాబాద్ ఫుడ్ దొరుకుతాయి. ఇంకా మన తెలుగు వాళ్ళది ఏదైనా దొరకవచ్చు. మమ్మీ సో చూడండి, ఇది హైదరాబాద్ కిచెన్. హైదరాబాద్ కిచెన్ ఏమేమి దొరుకుతున్నాయి?